అండ్ మాట్లాడవలసిందిగా శ్రీ సనా గారిని కోరుతున్నాము. ప్రామినెంట్ యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్, సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితమైనటువంటి నటివీరు, సామాజిక ఉద్యమకారిణి సనా గారు. 600కు పైగా సినిమాలు, టీవీ, మోడలింగ్, యాడ్స్ లో నటిస్తూ టాలీవుడ్ ప్రముఖ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్. సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి చేరడం ఆమె స్టామినాకు నిదర్శనమని చెప్పొచ్చు. మహిళలు తలుచుకుంటే అద్భుతాలు చేయొచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి సేవలు అందించారు సనా గారు. అనేక అవార్డులు, రివార్డులతో పాటు నంది అవార్డు ఎంపిక కమిటీకి మెంబర్గా వీరున్నారు. వీరిని మనం ఈ రోజు సత్కరించుకున్నాం. ఆనందదాయకం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మ్యామ్. ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ యమున గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను ఏరి కోరి చాలా తక్కువ మంది పిక్ చేస్తూ ఉంటారు. ఆవిడ నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. బట్ ద వే షీ డస్ హర్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ఇవన్నీ చాలా రేర్గా, అంటే ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత చక్కగా ప్లాన్డ్గా అన్ని చేయడం అనేది సాధ్యమైన విషయం కాదు. సో ఈరోజు ఈ ఉమెన్స్ డే రోజు ఒక శక్తి, ఒక ఆడశక్తి నుంచొని చేయడం అనేది నిజంగా గ్రేట్ యమున గారు. ఐఎమ్ హార్ట్ఫుల్లీ టెల్లింగ్ దిస్ టు యూ. అండ్ ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ, గ్లోబల్ ఏంజల్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్ అలా నడుపుతూ ఆవిడ అందరంటే ఎంత దొరికితే అంత సపోర్ట్లో 10 మందికి పెట్టాలి, ఇది ముందుకెళ్ళాలి, చెయ్యాలి అని నాకు తెలిసిన యమున గారు, నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్తున్నాను. ఇంకా బియాండ్ దట్ ఏముందని తెలియదు. బట్ అలాంటి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ హన్స్ మీడియా వాళ్ళు కానీ, హెచ్ఎం టీవీ వారు కానీ ఇలాంటి సపోర్ట్ ఇవ్వడంతో తను ఇంకా ముందుకు వెళ్తారు, ఇంకా చాలా చేస్తారు. షీఈస్ అ గ్రేట్ లీడర్ యాక్చువల్లీ టు బి. ఇలాంటి లీడర్స్ మనకు తక్కువ దొరుకుతారు. సో ఇలాంటి శక్తి, అంటే ఒక ఆడశక్తి ఇంకొక 10 ఆడశక్తుల్ని దగ్గరికి అక్కున చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళడం అని చాలా అదుపుగా జరిగే ప్రోగ్రామ్స్. సో ఆడశక్తి అని స్త్రీ శక్తి అనాలి. ఓకే అండి, సారీ ఫర్ దట్. సో స్త్రీ శక్తి. సో థ్యాంక్ యూ యమున గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ వన్ ఆఫ్ ది అవార్డీస్. ఇక్కడ అవార్డ్స్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ కెరియర్లో ఒక స్థాయి చేరుకున్న వాళ్ళు, వాళ్ళందరితో పాటు నేను ఈరోజు ఇక్కడ నుంచున్నానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. నాది ఇంతే మీ అందరి ముందు, కానీ మీ అందరిని చూస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్, అండ్ కంగ్రాచులేషన్స్ బిహాఫ్ ఆఫ్ మీ, అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కానీ అందరికీ. అండ్ ఐ హోప్ యమున గారు యూ విల్ రాక్ మోర్. అండ్ మా అందరికి ఆడవాళ్ళని ఇంకా ధైర్యం ఇచ్చి మా లాంటి వాళ్ళని ఇంకా ముందుకు, అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ టేకింగ్ అన్ అవార్డ్ అండ్ గోయింగ్ హోమ్, బట్ దిస్ ఇస్ ఫీల్స్ లైక్ అ రెస్పాన్సిబుల్ టు ఎస్ ఐ హ్యావ్ టు డూ మోర్. అంటే యాక్టింగ్ అవన్నీ పక్కన పెడితే సోషల్ సర్వీస్లో ఏం చేయాలి, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఇన్ ద కెరియర్, వాట్ యూ హ్యావ్ రీచ్డ్ యువర్ హైట్స్ అనేది కాదు. అంటే ఏమేం చేశాను పక్కన పెడితే నా సర్వీస్, వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ ఐ హ్యావ్ హెల్ప్డ్ అనేది ఈరోజు నన్ను గుర్తించి ఇక్కడ నుంచో పెట్టారు. సో దిస్ మేక్స్ మీ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్, అండ్ ఐ హోప్ యూ విల్ క్రియేట్ మోర్ వండర్స్ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు హన్స్ మీడియా అండ్ హెచ్ఎం టీవీ వాళ్ళకి అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.